తిరుమల పర్యటనలో ఎలాంటి హడావిడి వద్దు. పార్టీ కేడర్కు వైసీపీ అధినేత ఆదేశాలు. ప్రశాంత వాతావరణంలో శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడి. కాలినడకన ప్రయాణం రద్దు. రోడ్డు మార్గాన తిరుమల వెళ్లనున్న జగన్. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో ఆంక్షలు. తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 విధించామన్న ఎస్పీ. అక్టోబర్ 24 వరకు యాక్ట్ అమల్లో ఉంటుందని వెల్లడి. నిరసనలు, ర్యాలీలు, సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అన్న ఎస్పీ. ఎవరైనా చర్చి, మసీదు, గుడికి వెళితే వారి విధి విధానాలు పాటించాలి. మాజీ సీఎం కూడా నిబంధనలు పాటించే తిరుమలకు వెళ్లాలన్న లోకేష్. జగన్ సంగతి వెంకటేశ్వర స్వామి చూసుకుంటారని వ్యాఖ్య. జనసేనలో చేరిన బాలినేని, కిలారి రోసయ్య, సామినేని ఉదయభాన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక. జనసేన కార్యకర్తలపై మండిపడ్డ పేర్ని నాని. తప్పుడు రాజకీయాలు కట్టిపెట్టాలి అంటూ పవన్ కు హెచ్చరిక. ఉడత ఊపుళ్లకు భయపడేది లేదని కామెంట్. ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూకుంభకోణం ఉందన్న కేటీఆర్. 4th సిటీ పేరుతో తన సోదరులకు వేల కోట్ల లబ్ధికి కుట్ర జరుగుతుందని వ్యాఖ్య. ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా స్పష్టం చేయాలని డిమాండ్. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసింది బీఆర్ఎస్ఏ అని ఫైర్. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించింది కారు పార్టీ అని కామెంట్. 10 ఏళ్లలో 38 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. హైడ్రా కూల్చివేతల కంటే ముందు బాధితులతో చర్చించాలని వ్యాఖ్య. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లు అక్రమమని సర్కారు కూల్చేస్తే ఎలా అని ప్రశ్న. అక్రమంగా భూములు అమ్మిన వారిని బాధ్యులను చేయాలని డిమాండ్. ఊరేగింపుల్లో డీజేలపై నిషేధం సరైంది కాదన్న రాజాసింగ్. కేవలం హిందూ ఉత్సవాలను టార్గెట్ చేస్తున్నట్లు ఉందని కామెంట్. చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏమిటో. కార్తీ సారీ చెప్తూ చేసిన ట్వీట్ పై ప్రకాష్ రాజ్ మరో ట్వీట్. పరోక్షంగా పవన్ కు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్. అల్లూరు జిల్లా ఏజెన్సీలో మోదపల్లి, ఉబ్బా, ఫలం మధ్య గిరిజనులకు కష్టాలు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ని 3 కిలోమీటర్లు మోసుకు వెళ్లిన స్థానికులు. సరైన రహదారి లేకపోవడంతో తప్పని మోత. అరుణాచల్ ప్రదేశ్లోని అత్యాచారం కేసులో వార్డెన్కు మరణ శిక్ష. తీర్పు వెలువరించిన పోక్సో ప్రత్యేక న్యాయస్థానం. ఇదే కేసులో మాజీ హెచ్ఎం సహా మరో టీచర్కు 20 ఏళ్ల జైలు శిక్ష. 2022లో ప్రభుత్వ స్కూల్లో వెలుగు చూసిన లైంగిక దాడుల వ్యవహారం. వచ్చే ఎన్నికల్లో జేఎంఎం సర్కార్ నిష్క్రమించడం ఖాయం. భూమి మీద ఏ శక్తి ఆపలేదన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ వెనకాడదు. ఎన్డీఏ ప్రభుత్వంపై చిదంబరం కీలక వ్యాఖ్యలు. కుతుబుల్లాపూర్ చింతల్లో చిట్టీల పేరుతో భార్యాభర్తలు భారీ మోసం. 4,70,00,000లతో నాగమణి, నాగమయ్య దంపతులు పరార్. చిట్టి నిర్వాహకురాలు ఇంటి ముందు ధర్నాకు దిగిన మహిళలు.